హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నా పేరు ఆదర్శ్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెదిపూరా ప్రాంతం ఫిబ్రవరి 14, 2019 మధ్యాహ్నం సమయం 3:30. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన కాన్వాయ్ శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తోంది. ఒక మారుతి ఎకో కారు వచ్చి కాన్వాయ్లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఆ కారులో 80 కేజీల ఆర్డిఎక్స్ అమోనియం నైట్రేట్లు ఉన్నాయి. అది పేలింది. దానితో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన 40 మంది అక్కడికక్కడే అమరులయ్యారు. 35 మంది గాయాలు పాలయ్యారు. కారులో వచ్చి ఢీకొట్టిన వాడి పేరు అదిల్ అహ్మద్ దార్. వీడు జైషే అహ్మద్ అనే టెర్రరిస్టు సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు. కాశ్మీర్కు చెందినవాడు. గతంలో వీడిని 6 సార్లు భారత అధికారులు అరెస్టు చేసి నేరం నిరూపణ కానందున వదిలివేశారు. పేలుడులో మన సైన్యంతో పాటు వీడు కూడా మరణించాడు. ఇది చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన. భారతీయులైన ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను ఖండిస్తారు. ఈ సంఘటనకు కారణమైన జైషే మొహమ్మద్ అనే టెర్రరిస్టు సంస్థ పాకిస్తాన్ అండదండలలో కొనసాగుతూ ఉంది. ఈ జైషే మొహమ్మద్ సంస్థ పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ యొక్క సృష్టి అని భారత భద్రతా విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఈ సంఘటనకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దాడికి తప్పక తిరిగి బలమైన ప్రతిస్పందన ఇస్తామని ప్రకటించారు. ఆయన గురించి మనకు తెలుసు. దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోగలడని ప్రధానమంత్రి మాట నిజం చేస్తూ ఇదే నెల ఫిబ్రవరి 26న భారతీయ వైమానిక దళాలకు చెందిన 12 మిరాజ్ 2000 జెట్స్ నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ ప్రాంతంలో బాంబింగ్ చేసింది. ఈ బాంబింగ్లో 300 నుండి 350 మంది జైషే మొహమ్మద్కు చెందిన టెర్రరిస్టులు మరణించారు. ఈ బాలాకోట్ అను ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం దాటి పాకిస్తాన్ సరిహద్దులు దాటి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాలాకోట్లోనే జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన కీలక శిక్షణ శిబిరం ఉంటుంది. తాము ఎంపిక చేసిన కొందరు వ్యక్తులను మానవ బాంబులుగా మారుస్తారు. ఇక్కడ వీరికి 1 వారం నుండి 15 రోజుల పాటు మతపరమైన శిక్షణ ఇస్తారు. తలీం ఉల్ ఇస్లాం, తలీం ఉల్ జిహాద్, తారీఖ్ ఈ ఇస్లాం అను 3 పుస్తకాలలోని విషయాలను బోధిస్తారు. ఈత, గుర్రపు స్వారీ, కత్తి విద్య, అడవుల్లో దాక్కోవడం వంటి శిక్షణను ఇస్తారు. ఈ శిక్షణ 8 నెలల నుండి ఏడాది పాటు ఉంటుంది. దీని అంతటి గురించి భారత్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కనుక ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. టార్గెట్ ని పర్ఫెక్ట్ గా ఛేదించింది. ఈ దాడి జరిపించిన మన ప్రైమ్ మినిస్టర్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ పట్ల సానుకూలంగా స్పందించే చైనా, టర్కీ సహా భారత్ జరిపిన ఈ ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ని సమర్థించాయి. 5 స్టార్ వసతులతో బాలాకోట్లో జరుగుతున్న ఈ శిక్షణ పాక్ ప్రభుత్వానికి తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకే భారత ప్రభుత్వం జైషే మొహమ్మద్ జరిపే దాడులకు పాక్ని బాధ్యురాలుగా చేసింది. అయితే ఈ మొత్తం సంఘటనలో ఒక అపశృతి దొర్లింది. ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మన భూభాగంలోకి దాడి చేయడానికి పాకిస్తాన్ ఫైటర్ జెట్లు వచ్చాయి. వాటిని తరిమి కొట్టడానికి MiG-21లో వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్. కానీ MiG-21 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది. దీంతో అతని ముఖంపై గాయమైంది. పాక్ పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం ఆయన పాక్ బందీగా ఉన్నాడు. కానీ జెనీవా ఒప్పందం ప్రకారం 1వ తేదీ మార్చి 2019న అంటే రేపు విడుదల చేస్తామని ఆ దేశపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ భారత్తో యుద్ధానికి దిగుతుందా? దిగితే ఏం జరుగుతుంది? 2 దేశాలు యుద్ధానికి ఏ విధమైన సన్నద్ధతతో ఉన్నాయి? ఎవరి వద్ద ఎంతెంత బలం ఉంది? ఇది ఒకసారి చూద్దాం. 1947లో మొదట ఇండో పాక్ యుద్ధం. జమ్మూ కాశ్మీర్ భారత్లో చేరటం వల్ల ఈ యుద్ధం జరిగింది. యుద్ధంలో పాక్ ఓడిపోయింది. 1965లో జమ్మూ కాశ్మీర్లోకి తమ దళాల చేత చొరబాట్లు చేయించడానికి రెండో ఇండో పాక్ యుద్ధం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా 3వ ఇండో పాక్ యుద్ధం జరిగింది. 1999లో కార్గిల్ జిల్లాలోకి పాకిస్తాన్ దళాలు చొచ్చుకు వచ్చాయి. ఈ సందర్భంగా ఇండియా పాక్ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. జరిగిన ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ తోక ముడిచింది. నిరంతరం భారత్ పైకి రావాలన్న ప్రయత్నంలో ఆర్థికంగా బాగా వెనుకబడిపోయింది. భారత్ సాయం చేస్తే బతికే స్థితిలో ఉంది పాక్. అయినా కూడా కాశ్మీర్ ని సాకు చేసుకుని భారత్ ని నిరంతరం దెబ్బతీయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు 2 దేశాల కేపబిలిటీస్ చూద్దాం. భారత్ జనాభా 2019 ఫిబ్రవరి 28 నాటికి 137,87,37,513. పాకిస్తాన్ జనాభా 20,32,98,485గా ఉంటుంది అని అంచనా. ఇండియా మిలిటరీ బడ్జెట్ $60 బిలియన్. పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్ $11 మిలియన్. భారత్ మిలిటరీ యాక్టివ్ పర్సనల్స్ 21,40,000 కాగా
పాకిస్తాన్ మిలిటరీ యాక్టివ్ పర్సనల్స్ 6,53,800. భారత్ వద్ద వార్ ట్యాంక్స్ 4,426 ఉండగా పాకిస్తాన్ వద్ద 2,735. భారత్ వద్ద ఆర్మడ్ ఫైటింగ్ వెహికల్స్ 5,681 ఉండగా పాకిస్తాన్ వద్ద 3,066 ఉన్నాయి. భారత్ వద్ద టోటల్ ఆర్టిలరీ 5,067 ఉండగా పాకిస్తాన్ వద్ద 3,745 ఉన్నాయి. భారత్ వద్ద సెల్ఫ్ ప్రొఫైల్ ఆర్టిలరీస్ 290 ఉండగా పాకిస్తాన్ వద్ద 325 ఉన్నాయి. భారత్ వద్ద రాకెట్ ఆర్టిలరీస్ 292 ఉండగా పాకిస్తాన్ వద్ద 134 ఉన్నాయి. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2,216 భారత్ వద్ద ఉండగా పాకిస్తాన్ వద్ద 1,143 ఉన్నాయి. భారత్ వద్ద ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 323 ఉండగా పాకిస్తాన్ వద్ద 186 ఉన్నాయి. భారత్ వద్ద మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 329 ఉండగా పాక్ వద్ద 225 ఉన్నాయి. భారత్ వద్ద అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 220 ఉండగా పాకిస్తాన్ వద్ద 90 ఉన్నాయి. భారత్ వద్ద హెలికాప్టర్స్ 725 ఉండగా పాకిస్తాన్ వద్ద 323 ఉన్నాయి. ఇక నేవీ విషయానికి వస్తే భారత్ వద్ద టోటల్ నావల్ 214 ఉండగా పాకిస్తాన్ వద్ద 231 ఉన్నాయి. భారత్ వద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్ 2 ఉండగా పాక్ వద్ద లేవు. డిస్ట్రాయర్స్ భారత్ వద్ద 11 ఉండగా పాక్ వద్ద లేవు. ఫ్రిగేట్స్ భారత్ వద్ద 15 ఉండగా పాకిస్తాన్ వద్ద 9 ఉన్నాయి. ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలు. కార్వెటీస్ భారత్ వద్ద 24 ఉండగా పాకిస్తాన్ వద్ద లేవు. సబ్మెరీన్స్ భారత్ వద్ద 15 ఉండగా పాక్ వద్ద 5 ఉన్నాయి. భారత్ పాక్ల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. మిలిటరీ పరంగా భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. యుద్ధం అంటూ జరిగితే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ కి కూడా తెలుసు. ఇంతకు క్రితం జరిగిన 4 యుద్ధాల్లో ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని పాక్ కి తెలుసు. కనుక యుద్ధానికి రాకుండా ఉంటేనే ఆ దేశానికి మంచిది. అంతేకాకుండా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చే దేశాలు కూడా లేవు. చైనా, టర్కీ ఉన్నట్టుగానే అనిపించినా అవి తమ ఆయుధాలు అమ్ముకుంటాయి తప్ప మిలిటరీ సాయం చేస్తుందనేది కష్టం. ఇక భారత్ కి మాత్రం USA, రష్యా, జపాన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా ఇంకా చాలా దేశాల మద్దతు ఉంది. మంచికి మానవత్వానికి మద్దతు ఉంటుంది కదా మరి. పుల్వామా అమరవీరులకు జోహార్లు చెబుతూ అభినందన్కి స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తూ జై హింద్.